హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్. ఏంది స్వప్నక్క ఇంత వర్షంలో బయటికి వెళ్తుంది అనుకుంటున్నారా? ఒక అర్జెంట్ పని మీద కరీంనగర్కి వెళ్తున్నామంటుంది. ఎవరెవరు అనుకుంటున్నారా? మా మేడం వాళ్ళు కూడా వస్తున్నారు. అందరం కలిసే వెళ్తున్నాం. ఏందక్క అర్జెంట్ వర్క్ అన్నావు, అంత వర్షంలో వచ్చినావు, డీమార్ట్ కోసమేనా అని అనుకుంటారు కదా. కాదండో, నిజంగానే ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద మేము కరీంనగర్కి వచ్చినాం. మాకు ఆ వర్క్ అయ్యేసరికి ఇంకొక 1-2 అవర్స్ పడుతుంది అని చెప్పారు. సో అందుకే బయట ఎక్కడో వెయిట్ చేయడం ఎందుకు అని డీమార్ట్కి అయితే వచ్చినాం. డీమార్ట్కి వచ్చినాక కట్టిగా ఉంటామా? ఇగో మా పాప ఆడుతుంది బాల్తో, నేను కూడా తనతో పాటే ఆడుతున్నా. గట్లుంటుంది మనతోటి ముచ్చట. ఇక్కడనైతే నా కొడుక్కి కొన్ని టీషర్ట్స్ నచ్చినాయి అని తీసుకొచ్చి అయితే సెలెక్ట్ చేయమన్నాడు. నాకైతే ఆ నేవీ బ్లూ కలర్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. అది కాకుండా వాడికి ఒకటి పింక్ కలర్ టీషర్ట్ నచ్చింది, నాకు నచ్చింది ఒకటి, వాడికి నచ్చింది ఒకటి, 2 అయితే తీసేసుకున్నాము. మా పాప అయితే అక్కడ టెడ్డీ బేర్స్ తోటి ఎట్లా ఆడుకుంటుందో చూసారు కదా. వాళ్ళు తిడతారు అన్నా కూడా వినకుండా ఆడుతుంది. పిల్లలకి టెడ్డీ బేర్స్ అంటే చాలా ఇష్టం కదా, చిన్న పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా. ఇక్కడ చూసిరా, మా అన్నయ్య అయితే చిన్న పిల్లల్లాగా బొమ్మతో ఎట్లా ఆడుకుంటారో. మొత్తానికైతే మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కొన్ని అయితే తీసుకున్నాం. కౌంటర్ దగ్గరకు వచ్చి బిల్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. మరి ఇవన్నీ చెప్తున్నావు అక్క, అసలు ఏం తీసుకోవడానికి వెళ్ళిరు? ఇంపార్టెంట్ అయిన వర్క్ అన్నావు, మరి అదేం చెప్పట్లేదు ఏంటి అనుకుంటున్నారా? నిజంగా అండి, చాలా ఇంపార్టెంట్ అయిన వర్క్ గురించి వచ్చినాం. మేమైతే ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. మరి మేమేం తీసుకోబోతున్నాం, ఎవరికి తీసుకోబోతున్నాం అని మీలో ఎవరైనా కేసు చేస్తే కామెంట్ చేయండి. అసలు ఏం తీసుకున్నాం, ఎందుకు కరీంనగర్కి వచ్చినాం అనేది నేను ఈవినింగ్ వీడియోలో పెడతా. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బై బాయ్.